తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్ లో అందుబాటులో కనిపిస్తూ ఉన్నారు. రాకేష్, సో ప్రస్తుతం చాలా వేగంగా దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే ఎవరికి అంతు చిక్కని ప్రశ్న అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది అని. అయితే కీలకమైన పరికరాలు ఒక్కొక్కటిగా అధికారులు స్వాధీనం చేసుకోగలుగుతూ ఉన్నారు. DVRని స్వాధీనం చేసుకోగలిగారు. బ్లాక్ బాక్స్ కూడా లభ్యమైందని తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ కి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఏమన్నా మనకి తెలుస్తోందా? సపోర్టింగ్ ఎవిడెన్స్ గా బ్లాక్ బాక్స్ కూడా లభ్యమైందనే ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో అధికారికంగా కూడా ధృవీకరించారు. NDRFకి ముందుగా బ్లాక్ బాక్స్ దొరికింది. దాన్ని ఏవియేషన్ వాళ్ళకి అప్పచెప్పారు. అక్కడ నుంచి DGCAకి అందింది. DGCA దాన్ని డీకోడ్ చేసే పనులు ఉంది. బ్లాక్ బాక్స్ని ఒకసారి డీకోడ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. దాంట్లో విజువల్స్ ఏమీ ఉండవు. బ్లాక్ బాక్స్లో కేవలం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ అన్నీ ఉంటాయి. అంటే ముందుగా వెహికల్ అంటే ఫ్లైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి టేక్ ఆఫ్ అయ్యే వరకు ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది, ఇంజన్లో జరిగినటువంటి మార్పులు ఏంటి, ఇంజన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎంత పవర్ తీసుకున్నారు, ఎంత యాక్సిలరేట్ చేశారు, ఫ్యూయల్ ఎంత కన్సంప్షన్ అయింది, ఫ్యూయల్ మిషన్లు ఎలా పనిచేశాయి, ఫ్యూయల్ ఫిల్టర్ సరిగ్గా పనిచేసాయా, ఇవన్నీ కూడా దాంట్లో రికార్డ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఎంత హైట్కి వెళ్ళింది, ఏ ఆటిట్యూడ్లో మళ్ళీ డౌన్ అయిపోయింది, ఆ డౌన్ అయినప్పుడు కిందకు వచ్చే స్పీడ్ ఎంత, కిందకు వచ్చినప్పుడు ఏ దాటిలో మళ్ళీ కింద ఢీ కొట్టింది, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ కేసుని పూర్తిగా ఛేదించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాక్పిట్ వాయిస్ రికార్డర్తో పెద్దగా పని ఉండదనే భావించవచ్చు. ఎందుకంటే అది కూలిపోయే క్షణం వరకు కూడా ATSతో టచ్లో ఉన్నారు. ATSలో కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక కాపీ ఉంటుంది. చివరి మేడే అంటూ SOS సిగ్నల్స్ ఇచ్చినప్పుడు అంతకుముందు పవర్ లూజ్ అవుతున్నామంటూ, పవర్ లిఫ్ట్ అవ్వడం లేదంటూ ఇస్తున్నటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా ATCలో రికార్డ్ అయ్యాయి. అన్నీ కూడా ఒక 50 సెకండ్ లోపే జరిగింది కాబట్టి కాక్పిట్ వాయిస్ రికార్డర్లో పెద్దగా నమోదవుంది. ఇంకొకటి పూర్తిగా క్యాబిన్లో ఉన్నటువంటి వీడియో రికార్డింగ్ అంతా కూడా ఇంకొక రికార్డింగ్లో ఉంటుంది. ఆ రికార్డింగ్ ఓపెన్ అయితే కనుక ఎంత పబ్లిక్ ఎంత ప్యాన్ అయ్యారు, ప్యాసింజర్స్ ఎంత ప్యాన్ అయ్యారు, ఎప్పుడు ఫైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా దాంట్లో తెలుస్తాయి. సో ఈ బాక్స్ల ద్వారా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వచ్చు. దాంతోపాటుగా ఇప్పటివరకు DGCAనే పూర్తి దర్యాప్తు చేపట్టింది. దాంతోపాటు లోకల్ పోలీసులు FIR నమోదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులనేమో డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఏమైనా డీటెయిల్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుందా, ఏమైనా క్లూస్ దొరికేటువంటి అవకాశం ఉంటుందా అని చూస్తున్నారు. ఈ 3 సంస్థలు ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. ఉదయం బ్రిటిష్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడికి వచ్చారు. బ్రిటిష్ ఏవియేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎందుకంటే బ్రిటిష్కి సంబంధించినటువంటి 53 మంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. వీటితో పాటు ICAO అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఒక దేశానికి మధ్య ATC లాగా ఇది పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ రూట్స్ అన్నీ కూడా వీళ్ళే క్రియేట్ చేస్తారు. అన్ని దేశాల ఆమోదంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఎక్కడైనా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక దేశంలో ఒక ఫ్లైట్ క్రాష్లో చనిపోతే ఖచ్చితంగా ఈ సంస్థ విచారణ చేపడుతుంది. కాబట్టి ICAO కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నట్లుగా ఆల్రెడీ DGCAకు రిపోర్ట్ చేసింది. వాళ్ళు ఈరోజు రేపో ఇక్కడికి రానున్నారు. ఇక బోయింగ్ అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్ కాబట్టి బోయింగ్ సంస్థతో పాటు అమెరికాలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, ఇది ఎప్పుడైతే ట్విన్ టవర్స్ కూల్చారో, ఫ్లైట్ తీసుకొచ్చి టెర్రరిస్టులు బిన్ లాడెన్ కూల్చారో అప్పటి నుంచి దీన్ని ఆధీనంలోకి తీసుకొచ్చారు. ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్గా ఫ్లైట్కి సంబంధించినటువంటి ప్రమాదాలు, ఫ్లైట్లలో జరిగేటువంటి ప్రమాదాల్లో ఏదైనా కుట్రకోణం దాగుందా, వీటన్నిటిపైన కూడా వీళ్ళు విచారణ చేస్తారు. ఇక బోయింగ్ అదేవిధంగా ఈ ఫ్లైట్లో బోయింగ్ 787 ఫ్లైట్లో ఇంజన్లను టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా తయారు చేసింది జెనెక్స్ పేరుతో తయారు చేస్తుంది జనరల్ ఎలక్ట్రానిక్స్. ఇంజన్లను తయారు చేసింది వీళ్ళే, ఫెడెక్ని తయారు చేసింది వీళ్ళే, టెక్నికల్ అంశాలన్నీ కూడా వీళ్ళ చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఆ కంపెనీ ప్రతినిధులు కూడా వస్తారు. దీంతోపాటు కేంద్రం ఇంకొక ప్రత్యేక కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా విచారణ చేపడుతుంది. మృతుల కుటుంబాలతో మాట్లాడుతుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు వీళ్ళందరితో కుటుంబాలతో మాట్లాడుతుంది. అందరితో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ జరిపేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటితో పాటు ఇంకా ముందుకెళ్తే కనుక ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో, కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ ఫ్లైట్లోనే, ఏదైతే క్రాష్ అయినటువంటి బోయింగ్ 787 ఫ్లైట్లోనే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు జర్నీ చేశాము. ఆ జర్నీలో అన్యూజువల్ కొన్ని థింగ్స్ మేము చూసాము, కొన్ని సౌండ్స్ మేము అబ్జర్వ్ చేశాము, ఇలాంటివన్నీ కూడా చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ టికెట్తో పాటు
ఆ బోర్డింగ్ పాస్తో పాటు పెడుతున్నారు. అంటే కన్ఫర్మేషన్ అయినట్టుగా దాదాపుగా ఆ హ్యాండిల్స్ అన్నిటిని కూడా డీజీసీఏ లేదా లోకల్ పోలీస్ ఎవరో ఒకరు విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ కూడా త్వరలోనే రంగంలోకి దిగుతాయి. ఈరోజు సాయంత్రానికి అయితే ఐకాఓ, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇది రాబోతుంది. బోయింగ్ సంబంధించినటువంటి టెక్నీషియన్స్తో పాటు జీఈకి సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్, జనరల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్, దాంతోపాటు అమెరికాకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ కూడా రేపటికి ఇక్కడికి చేరుకుంటారు. డీజీసీఏ నుంచి ఇండియన్కి సంబంధించినటువంటి డైరెక్టరేట్ సివిల్ ఏవియేషన్ నుంచి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇక మనం మాట్లాడుకుంటున్నటువంటి బ్లాక్ బాక్స్ ఇప్పటికైతే దొరికింది, కానీ డీకోడ్ చేయలేదు. డీకోడ్ చేయాలంటే బోయింగ్ అండ్ జీఈకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడికి రావాలి. ఆ రిప్రజెంటేటివ్స్ వస్తేనే, ఆ టెక్నికల్ టీం వస్తేనే కొంత సాధ్యమవుతుంది. డీకోడ్ చేయడంతో పాటు నిన్న ఒక ఎయిర్ సర్వే చేసి ఒక మ్యాపింగ్ కూడా క్రియేట్ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు ఒక డ్రోన్ పంపించి ఏ లెవెల్లో ఫ్లై అయింది, ఏ లెవెల్లో డౌన్ అయిపోయింది, ఏ లెవెల్లో హై పవర్తో టేక్ ఆఫ్ అయింది, వీటన్నిటిని కూడా ఒక డ్రోన్ ద్వారా, ఎందుకంటే చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది కాబట్టి 2 కిలోమీటర్ల లోపే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది కాబట్టి 2 కిలోమీటర్ల దూరాన్ని వాళ్ళు ఎయిర్ మ్యాపింగ్ చేశారు. ఒక సర్వే చేసి, ఎయిర్ సర్వే చేసి ఒక మ్యాపింగ్ చేశారు. ఆ మ్యాపింగ్కి అదేవిధంగా బ్లాక్ బాక్స్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని టాలీ చేసి చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో దాదాపు క్లైమాక్స్కి వచ్చినట్టే ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది. దాంతోపాటు ఇంకో ట్రాజడీ, ఇప్పటికే 24 మంది మెడికల్ చనిపోయారు. ఇప్పుడు ఇంకొక 4 చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాంట్లోనే ఇంకొక డాక్టర్ కూడా, ఇదే హాస్టల్లో ఉన్నటువంటి ఇంకొక డాక్టర్ నిన్నటి నుంచి కూడా కనిపించట్లేదు, మిస్ అయిపోయారు. ఏదైనా భయంతో ఇక్కడ నుంచి ప్యానిక్తో వెళ్ళిపోయారా, మొబైల్ లోపల ఉండడం వల్ల ఎవరికి, వాళ్ళ కొలీగ్స్ ఎవరికి కూడా కాంటాక్ట్లోకి రావట్లేదా, లేకపోతే ఆయన ఇక్కడ నుంచి ఎక్కడైనా ఆ విమాన దాటికి, ఆ క్రాష్కి ఎక్కడైనా ఎగిరిపడ్డారా, వీటి కోసం ఫోరెన్సిక్ బృందం ప్రయత్నిస్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ కూడా ఎక్కడైనా రెస్క్యూ ఉన్నారేమో అని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. సో మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఆల్రెడీ ఉన్నటువంటి డెడ్ బాడీస్కి ప్రొఫైల్, అంటే డిఎన్ఏ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బంధువుల డిఎన్ఏ ప్రొఫైల్తో మ్యాచ్ అయితే కనుక డెడ్ బాడీస్ని కూడా 72 అవర్స్లో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. థ్యాంక్ యూ రాకేష్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.